హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఈరోజు ఎన్నో వ్యాపారాలు మార్కెట్లో ఉన్నాయి, కానీ ప్రతి వ్యాపారానికి విపరీతమైన పోటీ ఉంటుంది. అలాగే పోటీ లేని వ్యాపారాలు ఈరోజు మార్కెట్లో కనపడటం లేదు. కానీ ఇంత పోటీలో కూడా మనిషి గెలవాలి, నిలదొక్కోవాలి, ఖచ్చితంగా అతని ఆదాయంలో ఉండాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది: ఫుడ్కు సంబంధించిన ఐటమ్స్ను విక్రయించడం. మరి ఆ కోవకే చెందిన ఈరోజు ఒక బెస్ట్ వ్యాపారాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు క్వాలిఫికేషన్ ఏమన్నా ఉండాలంటే ఏం అవసరం లేదు. అంటే డబ్బులు ఒక వ్యక్తికి ఎంచి ఇవ్వడం వస్తే సరిపోతుంది, అదే క్వాలిఫికేషను. మీరు ఒకరి దగ్గర పనిచేయాలి అనే ఆలోచన లేని వ్యక్తులు, అంటే ఈరోజు చాలామందికి ఎలా ఉంటుందంటే, మనకెందుకులే వ్యాపారము, మనం ఎక్కడో ఒకసారి పనిచేస్తే నాకు 10,000 12,000 వస్తాయి, లేకపోతే 20,000 వస్తాయి, దాంతో నేను బతికేస్తానని ఆలోచన ఉంటుంది. అలాంటి వ్యక్తులకు ఈ వీడియో పనికిరాదు. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా నేను వ్యాపారంలో సెటిల్ కావాలి, నేను నిలబడాలి అనే ఆలోచన ఉంటే మాత్రం మీరు మీ సొంతంగా ఏదైనా రూమ్ ఉంటే పర్వాలేదు, లేకపోతే అద్దెకైన రూమ్ తీసుకొని నీట్గా ఆ రూమ్ను ఈరోజు మనకు రేకల టైప్లో ఉంటుంటాయి మార్కెట్లో, గ్లాస్ రేకలు వస్తుంటాయి, మీరు గమనించండి. సూపర్ మార్కెట్లలో ఉంటుంటాయి. ఆ టైప్లో మీరు డిజైన్ చేసుకొని మీరు ఒక చిన్న కిరాణా షాప్ను స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఇప్పటికే ఒక డౌట్ రావచ్చు: కిరాణా షాపులు చాలా ఉన్నాయి కదా, మన దగ్గరికి వచ్చి ఎవరు కొంటారనే ఆలోచన కూడా మీకు రావచ్చు. ఇక్కడ ఈరోజు ఈ కిరాణా షాపుల మార్కెట్లో మాల్స్ వచ్చిన తర్వాత విపరీతమైన పోటీ ఉంది. నేను దాన్ని కాదంటం లేదు, కానీ ఈ కిరాణా షాపు ద్వారా కూడా మనం కొంత ఆదాయాన్ని సంపాదించవచ్చు. అలాగే మన జీవనోపాధి జరుగుతుంది. అలాగే లైఫ్ టైం బిజినెస్ గ్యారెంటీగా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక విధానంలో ముందుకెళ్ళాలి. ఆ విధానాన్ని నేను తెలియజేస్తాను. మీకు ఏదన్నా నాకన్నా బెస్ట్ విధానం తెలిసింటే దాంట్లో కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఈ నేను చెప్పే కిరాణా షాపులో ఎలాంటి మన వంటగదికి అవసరమైతే అన్ని రకాల వస్తువులు ప్యాకింగ్ రూపంలో ఉండాలి. లూజ్గా ఉండాల్సినవి ఏంటి అంటే ఒక ఆనియన్స్, కొబ్బరికాయలు, ఇలా ఏదైతే ప్యాకింగ్ చేయలేమో వాటిని మాత్రమే మీరు లూజ్గా కనపడేటట్టుగా ఉంచుకొని మిగతాయి మొత్తం ప్యాకింగ్ రూపంలో ఉంచుకోవాలి. మీరే సొంతంగా వాటిని ప్రోడక్ట్ను కొనుగోలు చేసి ప్యాక్ చేసుకొని నీట్గా ఎక్కడ ప్యాకెట్ పట్టుకుంటే ఎక్కడైనా ఈరోజు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, మనం వేరుశనగ విత్తనాలు చూస్తాము. ఒక ప్యాకెట్లో ఉంటే అటు ఇటు ప్యాకెట్ తిప్పి చూస్తే మనకు దాంట్లో ఏదన్నా పాడైపోయిన పల్లి కానీ అలాగే ఏదన్నా డస్ట్ కానీ ఉంటే మనకు కనిపిస్తుంది. అలా కాంప్రమైజ్ కాకుండా ప్రతి సరుకును సేకరించి దగ్గరుండి నీట్గా శుభ్రం చేసి ప్యాకింగ్ చేసి విక్రయించడం మీరు అలవాటు చేసుకుంటే, ఈరోజు జనాలు ఎక్కడో తక్కువ ఇస్తున్నారు, క్వాలిటీ లేని తెచ్చుకునే ఉద్దేశంలో లేరు. ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ కావాలి, ₹1 ఎక్కువైనా పర్వాలేదు, క్వాలిటీ మెయింటైన్ చేసి షాప్కి వెళ్తూ ఉంటారు. మీరు ఆ భరోసా కానీ మీరు ఇవ్వగలిగితే కస్టమర్కు, మీ వ్యాపారం మీరు ఎక్కడ పెట్టినా కూడా రన్ అవుతుంది. బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి, రీజనబుల్ రేట్కి ఇవ్వండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హోల్సేల్గా రీజనబుల్గా వచ్చే దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసి వాటిని శుభ్రం చేసి మీరు ఇవ్వగలిగితే ఒక అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు కొన్ని ఐటమ్స్ జనాలు గమనిస్తూ ఉంటారు. రెగ్యులర్గా వాడే కందిబ్యాళ్ళు, మినపప్పు అని, ఇలాంటి కొన్ని రెగ్యులర్గా వాడే ఉల్లిపాయలు, ఇలాంటి రేట్లు గమనిస్తుంటారు. మిగతా వాటిని అసలు జనాలు గమనించే అవకాశం ఏమి ఉండదు. వాటితోటి కొంచెం మార్జిన్ మీరు కొంచెం దీంట్లో తక్కువైనా దాంట్లో కలుపుకుంటూ టోటల్గా ఒక 20% మార్జిన్కు ఈరోజు ప్రతి షాపు 20 నుంచి 30, 40% మార్జిన్ కూడా తీసుకుంటాయి. కానీ ఎట్టి పరిస్థితులు 20% తగ్గకుండా, అలాగే ఎట్టి పరిస్థితులు 20% పెరగకుండా, కేవలం ఖర్చులన్నీ పోగా 20% మార్జిన్ కానీ మీరు చేయగలిగితే, ఈరోజు చిల్లర కొట్టు మీరు అదే దీన్ని కిరాణా షాపు లేదా సూపర్ మార్కెట్ ఏదైనా అనుకుందాం, చిన్న సైజ్ సూపర్ మార్కెట్ అనుకుందాం. ఎందుకంటే ఒక తక్కువ పెట్టుబడి, ఒక 2 లక్షలతోనో ఒక 3 లక్షలతోనో మీరు స్టార్ట్ చేస్తారు, లేదా 1,50,000తోనో 1,00,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా అవసరమైన కాడికి తీసుకురావడం, ప్యాక్ చేసుకోవడం. ఈరోజు రెగ్యులర్గా ఒక కాలనీలో మీరు డిజైన్ చేసుకున్నారు ఈ షాప్ అనుకో, అక్కడ ఏం పోతాయి? 5 కేజీల ప్యాకెట్లు పోవు, మనకు పోయేది 1/2 కేజీలు, 1/2 కేజీలు, గట్టిగా అయితే కేజీలు. ఇప్పుడు 1/2 కేజీలు 10 ప్యాక్ చేసుకున్నాను, 1/2 కేజీలు ఒక 4 పోతారు, 1/2 కేజీలు ఒక 2, ఇట్లా ప్యాక్ చేసి పెట్టుకొని ప్రతి దాన్ని శుద్ధిగా శుభ్రంగా చూసుకొని ప్యాక్ చేసి పెట్టుకుంటే మనకు సేల్స్ తక్కువగా 20% అంటే మనకు ఒక ₹10,000 సేల్స్ వచ్చిందనుకో, మనకు 2,000 ఆదాయం ఉంటుంది. ఈరోజు ₹10,000 మామూలు చిల్లర కొట్లలో కూడా వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి షాప్కి వస్తే మీ కాడున్న శుభ్రతను, మీ కాడున్న అక్కడున్న ప్యాకింగ్ చూసి ఒక్కసారి సరుకులు తీసుకుంటే 4,000-5,000 బిల్ అవుతుంది. ఈరోజు మనం మాల్స్కి పోయినా కూడా, ఇంకే చోటకి చిల్లర కొట్టుకు పోయినా కూడా మనం 5,000, 6,000, 10,000 కూడా బిల్ అవుతుంది. ఇలా కస్టమర్ను మనం కానీ అతనికి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము, అలాగే శుభ్రత అంటే శుద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాము అని కానీ అతను నమ్మితే
మీ వ్యాపారం జరగకపోవడం అనేది ఉండదు, అద్భుతంగా జరుగుతుంది. ఇది ఈ విధంగా చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షాపును నీట్గా డెకరేషన్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లోకి దుమ్ము రాకుండా చూసుకోండి. అలాగే లైటింగ్ విషయంలో కానీ క్వాలిటీ లైటింగ్ అనేది అట్రాక్టివ్గా కనపడాలా, అలాగే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావకండి. ప్రతి విషయంలో మెలకువలు పాటిస్తూ షాపును ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటూ సరుకును కూడా నీట్గా ఉంచుకుంటూ కానీ మీరు వ్యాపారం చేయదలుచుకోగలిగితే మీకు అసలు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫుడ్కు సంబంధించిన వ్యాపారం కాబట్టి మీరు ఎక్కడ ప్రారంభించండి, ఎలా అంటే ఏ ఏరియా అయినా కానీ, నేను ఎక్కడంటే మండలం అయి ఉంటుందా, లేకపోతే నియోజకవర్గం అయి ఉంటుందా, లేకపోతే డిస్టిక్ అయి ఉంటుందా, ఎక్కడైనా ప్రారంభించండి. ఒక విధానంలో కానీ మీకంటూ ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోగానే మీరు ముందుకు వెళ్ళగలిగితే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత అద్భుతంగా ఉంటుంది వ్యాపారం. కాకపోతే ఇక్కడ మనం 2 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, కొనుగోలు విషయంలో ఖచ్చితమైన మెలకువలు ఉండాలి. ఎందుకంటే మనకు అక్కడే ₹1 మిగులుతుంది. మనం రీజనబుల్గా కొనగలిగినప్పుడు కస్టమర్ కూడా రీజనబుల్గా ఇవ్వగలుగుతాము. అది అలాగే అక్కడ ఆ విధంగా చేయడం వల్ల బయట ఎక్కడ అతనికి ఆ రేటు రాదు. అలా చేయాలి కాబట్టి కొనుగోలు విషయంలో కేర్గా ఉండండి. మీకు అందుబాటులో ఉన్న హోల్సేల్లో అంత క్యాష్ ఇచ్చే కొనుగోలు చేయండి. క్యాష్ ఇచ్చినప్పుడే మీకు రీజనబుల్ రేట్కి వస్తాయి. క్రెడిట్ అయితే వాళ్ళు అప్పు వేసుకుంటారు కాబట్టి కొంత ఎక్స్ట్రా కూడా అమౌంట్ వేసుకునే అవకాశం ఉంటుంది కదా, అక్కడ మెలకువలు పాటించండి. అంతవరకు మీకు క్లారిటీ వచ్చింది. తర్వాత రెండో విధానం ఏంటంటే, మీరు షాప్ పెట్టిన ఏరియాలో ఎన్నైతే ఇళ్ళు ఉన్నాయో, దాదాపుగా ఒక కాలనీలో షాప్ పెట్టారనుకుందాం, అక్కడ ఒక 1500 ఇళ్ళు ఉన్నాయనుకుందాం. ప్రతి ఇంటికి మీరు షాపుకు సంబంధించిన ఇమేజెస్ ఫోటోలు తీసుకోండి. ఫోటోలు తీసుకొని క్వాలిటీని గమనిస్తూ చిన్న చిన్న షార్ట్ వీడియోలు తీసి, అలాగే ప్యాకింగ్కి సంబంధించినవి మొత్తం తీసి వాట్సాప్ గ్రూప్ రెడీ చేసుకోండి. ప్రతి ఇంటికి మీ ఫోటోలు, మీ ఇమేజెస్ వెళ్ళాలి. ప్రతిరోజు మీ షాపు వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఆ షాపుకు సంబంధించిన ఇమేజెస్ పెట్టాలి. అట్టా కొంతకాలంగా మీరు ఫాలోఅప్ చేయగలిగితే ఆటోమేటిక్గా కొన్ని ఆఫర్స్, ఈరోజు షాపు ఇమేజెస్తో పాటు ఈరోజు ఈ ఆఫర్ నడుస్తుంది అనేది కూడా, ఈరోజు జనాలు ఈ ఉచితాలకు ఆఫర్స్కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే మీకు వచ్చిన దాంట్లో కొంత ఆదాయం తగ్గించుకొని కొంత కస్టమర్స్ కొంత ఆఫర్స్ ఇస్తూ ఈ విధంగా కానీ మీరు ఫాలోఅప్ చేసుకోగలిగితే వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీరు మరి ఒక వ్యాపారం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరము ఉండదు. దీన్ని బట్టి మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను. ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఒక ప్రయత్నం చేయండి. ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఒక ప్రయత్నం చేయండి, అద్భుతమైన ఆదాయం మిగులుతుంది. ఒక వ్యాపారం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకు ఇది కొత్తగా వ్యాపారం చేయాలా, అతనికి వ్యాపారం మీద విపరీతమైన కసి ఉంటుంది. అలాంటి వ్యక్తులకు ఎక్సలెంట్గా సూటబుల్ అవుతుంది. మీరు ఎక్కడ ఏ ఏరియాలో ప్రారంభించినా అసలు ఇది జరగకపోవడం అనేది లేదు. ఇంకొకటి కూడా చూడండి, ఈరోజు ఈ వ్యాపారం ప్రారంభించేటప్పుడు మీరు మెయిన్ సిటీలలో కొంచెం బల్క్గా ప్రారంభించాలంటే లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చార్టెడ్ అకౌంట్ కలవండి. పెద్దగా వ్యాపారం పెట్టాలంటే లేదు, 2-3 లక్షలతో మీరు పెట్టేదంటే ఎటువంటి ఆ లైసెన్స్లు అవసరం లేదు. మీరు ఎక్కడ ఏ కాలనీలోనే పెట్టుకోవచ్చు. కాకపోతే షాప్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎక్సలెంట్గా డిజైన్ చేసుకోండి. అలాగే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రీజనబుల్ రేట్గా ఇవ్వండి. ఈ 3 కానీ మీరు పాటిస్తే అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. 1-2 సార్లు మొత్తం నేను చెప్పిన విధానాన్ని మీరు రాసుకొని అట్లాగే ఆ షాపులను పరిశీలించిన తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.